ఇక్కడ సేమ్ మళ్ళీ స్క్వేర్ పేపర్ ఇచ్చాడు. వాడు యారో మార్క్ చూపించిన విధంగా మనం ఫోల్డ్ చేసుకుంటూ పోవాలి. ఓకే, ఇక్కడ యారో మార్క్ పైకి చూపించాడు అంటే కింద ఉన్న పేపర్ని పైకి లేపాలి అని అర్థం. అలా పైన పైన మడిస్తే ఈ విధంగా డయాగ్రామ్ పేపర్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ యారో మార్క్ ఇటువైపు చూపించాడంటే పేపర్ని ఇటువైపు ఫోల్డ్ చేయాలి అని అర్థం. పేపర్ ఇటువైపు ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ యారో మార్కు లోపల ఇన్సైడ్ చూపించాడు అంటే ఇక్కడ ఉన్న పేపర్ని ఇలా మడిస్తే మనకు ఏం డయాగ్రామ్ కనబడుతుందంటే ఓన్లీ ట్రయాంగిల్, ఒక ట్రయాంగిల్ షేప్లో పేపర్ ఉంటుంది. ఆ ట్రయాంగిల్ షేప్లో పేపర్ని మళ్ళీ ఏం చేశాడు, మధ్యలో 2 సర్కిల్ వచ్చే విధంగా కట్ చేశాడంట. మధ్యలో 2 సర్కిల్ వచ్చే విధంగా కట్ చేశాడు. ఓకే, ఆ పేపర్ మళ్ళీ అన్ఫోల్డ్ చేస్తే, ఆ పేపర్ మళ్ళీ ఓపెన్ చేస్తే ఎటువంటి డయాగ్రామ్ వస్తుంది అనేది మనకు ఆప్షన్ క్రియేట్ చేశాడు వాడు. ఓకే, వాటిలో ఏది వస్తుంది అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏ విధంగా అయితే ఫోల్డ్ చేశాడో దాని విధంగా అన్ఫోల్డ్ చేసుకుంటూ వస్తాం. దాని రివర్స్ ఆర్డర్లో అన్ఫోల్డ్ చేయాలి. అంటే ఇక్కడ 2 సర్కిల్ ఉన్నాయిగా, ఈ కింద ఇలా పేపర్ ఇలా ఫోల్డ్ చేసిన పేపర్ని ఇలా ఈ విధంగా అన్ఫోల్డ్ చేస్తే ఇక్కడ 2 సర్కిల్ కనబడతాయి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మళ్ళీ ఇలా పేపర్ ఇటువైపు ఫోల్డ్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ ఎన్ని సర్కిల్స్ ఉన్నాయంటే ఓకే ఇక్కడ ఆల్రెడీ 4 సర్కిల్స్ ఉన్నాయి. ఓకే, ఈ 4 సర్కిల్స్ని కూడా రావాలి. ఓకే, ఇక్కడ ఈ విధంగా పేపర్ ఓపెన్ అయింది, ఈ షేప్ ఉంది డయాగ్రామ్. మళ్ళీ ఈ డయాగ్రామ్ని ఇటువైపు 4 సర్కిల్ ఉన్నాయి, 4 సర్కిల్స్. మళ్ళీ ఇటువైపు ఓపెన్ చేస్తే ఇక్కడ కూడా ఏం కనబడతాయి, ఈ 4 సర్కిల్ ఆర్డర్లో ఇలా ఉంటాయి. ఓకే, తర్వాత మళ్ళీ పైన పేపర్ మళ్ళీ కిందికి వస్తే ఇలా 4 సర్కిల్ 1 2 3 4 1 2 3 4 ఈ విధంగా మనకు మెయిన్ డయాగ్రామ్ అనేది కనబడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ గీసిన డయాగ్రామ్ మనకి ఏ ఆప్షన్లో ఉంది అంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్లో డయాగ్రామ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా పేపర్ అన్ఫోల్డ్ చేసిన తర్వాత మన కంటికి కనిపిస్తుంది అని అర్థం.